హాయ్ హలో నమస్తే ఆల్. ఇవాళ నేను మీకు ఒక డ్రై ఫ్రూట్ మిక్స్ పౌడర్ చేసి చూపించబోతున్నాను అనమాట. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది మనం డైలీ ఒక 2 స్పూన్స్ అలాగే తినేయొచ్చు, లేకపోతే మిల్క్లోనైనా వేసి కలుపుకొని తాగితే చాలా మంచిది హెల్త్కి. సో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. కాజు 250 గ్రామ్స్. పిస్తా వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకోవాలి. నేను పైన నేమ్స్ తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా మెన్షన్ చేస్తున్నాను, ఎన్ని గ్రామ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను చూసుకోండి. కిష్మిష్ 250 గ్రామ్స్. రవ్వ 100 గ్రామ్స్ తీసుకోవాలి. నువ్వులు 100 గ్రామ్స్ తీసుకోవాలి. బాదం 250 గ్రామ్స్. ఇంకా నేను ఇక్కడ డ్రై ఖజూర్ తీసుకున్నాను, పౌడర్ చేసుకుంటున్నాను కాబట్టి డ్రై ఖజూర్ 250 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు లడ్డు చేయాలనుకుంటే పచ్చి ఖజూర్ తీసుకోవచ్చు. అంజీర్ 250 గ్రామ్స్. అంజీర్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, ఒక హాఫ్ పీస్ చేసుకోవాలి. మనము కోకోనట్ కొబ్బరికాయ కుడిక అంటాం కదా, అది ఒక 150 గ్రామ్స్ తీసుకోవాలి. దాన్ని గీరుకోవాలి. ఇది వచ్చేసి గోంద్ అంటారు, ఇది తినే గోంద్ అనమాట. దీంట్లో వెరైటీ కూడా ఉంటుంది, గోంద్ కటోరీ ఉంటుంది, తినే గోంద్ ఉంటుంది. సో మనం తినే గోంద్ తీసుకున్నాము. పంప్కిన్ సీడ్స్ 250 గ్రామ్స్. పల్లీలు 250 గ్రామ్స్. మీరు కావాలంటే ఇందులో వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవన్నీ తీసుకున్నాను అనమాట. వీటికి ఒక 250 గ్రామ్స్ గీ పడింది అన్నిటికీ మంచిగా ఫ్రై చేయడానికైతే. కడాయిలో నెయ్యి వేసుకొని గోంద్ వేసుకుంటున్నాము. గోంద్కి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది, ఎందుకంటే అది మొత్తం పొంగుతుంది అనమాట. ఇట్లా ఒత్తితే క్రంచిగా ఇట్లా పొడి పొడి అయిపోవాలి. సో అంతవరకు వచ్చేలాగా బాగా నెయ్యి వేసుకొని గోంద్ని వేయించుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలాగా నెయ్యి వేసుకొని బాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కొద్దిసేపు చల్లారనివ్వాలి. అవి కూల్ డౌన్ అయిన తర్వాత రూమ్ టెంపరేచర్కి వచ్చాక వాటిని ఒక్కొక్కటిని మిక్సీ పట్టి వాటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. పల్లీల పొట్టు తీసేసి కూడా దాన్ని బౌల్లో రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కొబ్బరి తురుముని గ్రైండ్ చేసుకుందాము. నేను చూపించిన విధంగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఒక పెద్ద జబ్బలో వేసుకున్నాను. అన్ని గ్రైండ్ అయిన తర్వాత మిక్స్ చేయడానికి కన్వీనియంట్గా ఉండడానికైతే నేను ఈ జబ్బలో వేసుకుంటున్నాను. మీరు మీ కన్వీనియంట్ని బట్టి బౌల్స్ అనేటివి తీసుకోండి. ముందే మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నెయ్యిలో వేయించుకొని కాసేపు గాలికి పెట్టాం కాబట్టి అవి కొంచెం గట్టిగా అవుతాయి అన్నమాట. సో మనం ఒక్కసారి గ్రైండర్లో తిప్పేయగానే అవి పౌడర్ అయిపోతాయి. సో ఎక్కువగా గ్రైండ్ చేయకుండా అవి మెత్తగా అయిపోతుంది అనమాట. మనకు కావాల్సింది పౌడర్ కాబట్టి మనం నార్మల్గానే గ్రైండ్ చేసుకోవాలి, ఎక్కువ గ్రైండ్ చేయొద్దు. ఎవ్రీ డ్రై ఫ్రూట్ గింజలు అనేటివి ఈక్వల్గా పౌడర్ కావాలి అని నేనైతే జల్లెడ వాడుతున్నాను. జల్లెడ అనేది మరీ సన్నగా కాకుండా కొంచెం థిక్గా ఉన్న జల్లెడనే వాడుతున్నాను. సో దట్ అన్నీ
తినేటప్పుడు నోటికి తగిలేలా ఉండేటట్టు గ్రైండ్ చేసుకొని అయితే అన్నీ ఈక్వల్గా వచ్చేలాగానైతే జల్లెడ పట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు పౌడర్గా కావాలనుకుంటే చాలా ఫైన్ పౌడర్గా చేసుకోండి, లేకపోతే నాలాగా కావాలంటే ఇలా జల్లెడ పట్టండి. వేయించి పెట్టుకున్న రవ్వని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్తోనే మిక్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అంజీర్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి మనం చేయితో మిక్స్ చేస్తే కానీ అది కంప్లీట్గా మిక్స్ కాదు. ఫస్ట్ అయితే పౌడర్ని అయితే మొత్తం కంప్లీట్గా మనం స్పూన్తోనైతే మిక్స్ చేసుకుందాం. దాని తర్వాత హ్యాండ్తోని మంచిగా అంజీర్ని బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్, ఇప్పుడు నేను ఏమేమి చేశాను సేమ్ అలానే చేసి ఎండింగ్లో మీరు కొంచెం నెయ్యి, డ్రై ఖజూర్ బదులు మీరు నార్మల్ ఖజూర్ తీసుకోండి, అప్పుడు మీకు ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు అనమాట. నెయ్యి ఎక్స్ట్రా వేసుకోవాలి లడ్డూల కోసం. అయితే మనమైతే పౌడర్ తీసుకుంటున్నాము. పౌడర్ చాలా మంచిది, డైరెక్ట్గా హెల్త్కి ఇంకా బాగుంటుంది అని నేనైతే ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవడమే బెస్ట్ అని అనుకుంటున్నాను. ఇట్స్ అపాన్ టు యూ, ఐదర్ యూ వాంట్ టు మేక్ లడ్డు, చెక్కీ ఆర్ పౌడర్. మనం షుగర్ లేకపోతే బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే టేస్ట్ చేస్తే సరిపోయింది, ఏం స్వీట్నెస్ ఇంకా రావాల్సిన అవసరం లేదు అనిపించింది, అందుకే నేను బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోలేదు. ఇలానే బాగుంటుంది టేస్ట్. మీకు ఒకవేళ టేస్ట్ తీపికి కావాలనుకుంటే యూ కెన్ యాడ్ ఇట్. ఇలా స్టోర్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే డైలీ 2 స్పూన్స్ తిని హెల్తీగా ఉండొచ్చు అనమాట. ఇఫ్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.